హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవా ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అప్లైకి సంబంధించి అలాగే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వచ్చే నెల మనకు అక్టోబర్ 2వ తారీఖు నుండి మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. సో త్వరలోనే మనకు పూర్తి వివరాలు అయితే వస్తాయి. సో గత గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలామంది పెన్షన్లకు అప్లై చేసుకుని ఉండి ఎలిజిబుల్ అవడం అయితే జరిగింది. సో వారికి కూడా వచ్చే నెల మనకు అక్టోబర్ నుండి ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ను అయితే శాంక్షన్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మనకు అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పూర్తి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకు ఈ నెల చివరిలోపు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ పెన్షన్లను సచివాలయాల్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనకు అక్టోబర్ నెల నుండే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. గత గవర్నమెంట్లో ఉన్న రేషన్ కార్డులకు బదులుగా ఇప్పుడు కొత్త డిజైన్లో రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి రేషన్ కార్డుల ప్రింటింగ్ కూడా జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ నెల నుండే ఇంటింటికి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులను కూడా పంపిణీ చేస్తారు. సో ఈ రేషన్ కార్డుల పంపిణీ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ గతంలో రేషన్ కార్డులు లేని వారు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా మనకు వచ్చే అక్టోబర్ నెలలో మనకు ఆప్షన్ అయితే రాబోతుంది. సో ఇందుకు సంబంధించి త్వరలోనే మనకు పూర్తి మార్గదర్శకాలు అయితే వస్తాయి.